ఇప్పుడు మనం నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం మహర్షి చెప్పిన విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ప్రశ్నని ఇంకొకరిని అడిగి తెలుసుకునేది కానే కాదు. నేను ఎవరు అనే ప్రశ్నను ఎవరికి వారే విచక్షణ జ్ఞానంతో తెలుసుకోవాలి అన్నమాట. ఇక ఈ శరీరము అశాశ్వతమైనది, ఈ ఆలోచనలు మనస్సు అశాశ్వతమైనవి, ఈ బుద్ధి అశాశ్వతమైనది, ఈ చిత్తం అశాశ్వతమైనది, ఈ అహంకారం అశాశ్వతమైనది, చివరకు ఈ ప్రాణము కూడా అశాశ్వతమైనదిగా మనకు గోచరిస్తుంది. ఇక శాశ్వతము అంటే ఎప్పుడూ ఉండేది, మార్పు లేనిది అన్నమాట. అశాశ్వతము అంటే మార్పు చెందుతూ ఉంటుంది, అంటే పుడుతుంది మరియు నశిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. నేను అంటే చివరకు ఆలోచనలు లేని స్థితి అన్నమాట, అంటే మనస్సు లేని స్థితి అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. దీనినే మౌనస్థితి అని కూడా, బ్రహ్మానంద స్థితి అని కూడా, ఆత్మస్థితి అని కూడా, ఆనందమైన స్థితి అని కూడా, చైతన్య స్థితి అని కూడా, మరియు సత్ చిత్ ఆనంద స్థితి అని కూడా అంటారు. ఇదే మానవుని యొక్క నిజస్వరూపం అన్నమాట. దీన్ని పొందడానికే ఋషులు ఎన్నో జన్మలు, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఇప్పుడు నేను అనుకునే ఈ అహంకార నేనును తొలగిస్తే ఇక చివరికి మిగిలేది నీ స్వస్వరూపమైనటువంటి ఆ నిజస్వరూపమని మనకు సమాధానం లభిస్తుంది.